తొలేకాదశి పండగ వస్తుంది కదా, పిండి వంటలు స్టార్ట్ చేసుకున్నారా? మా తెలంగాణ సైడ్ ఈ తొలేకాదశికి ఫస్ట్ టైము ఇట్లా అప్పాలు చేస్తారండి. అంటే కారపూస కానీ, గారెలు కానీ, వీటిని మా తెలంగాణ సైడ్ అయితే గారెలు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే పప్పు చెక్కలు అంటారు, రాయలసీమ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. ఇవైతే ఇలా చేసినా మరి ఎట్లా చేసుకోవాలో మొత్తం చూడుర్రి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్లో అయితే పప్పు చెక్కలు ఎలా వేసుకోవాలో చూపెడతానండి. అదే అండి మన తెలంగాణ స్టైల్ గారెలు ఎట్లా వేసుకోవాలో చూపెడతాను. దానికోసం నేను ఇక్కడైతే కంట్రోల్ బియ్యం, అదే రేషన్ బియ్యాన్ని మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి. అందులో ఫుల్ డస్ట్ అది ఇది ఉంటుంది కదా, అందుకే 2 రోజులు మంచిగా నీడలో ఆరబెట్టుకొని బాగా ఆరిపోయిన తర్వాత దాన్ని అయితే ఇట్లా పిండి పట్టించిన. ఇది 2 కిలోల పిండి అన్నట్టు. తర్వాత అందులో కొన్ని నువ్వులు, పల్లీలను వేయించి పొట్టు తీసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న పల్లీలు, ఇక పిండికి తగ్గట్టు వేసుకోరు ఇవన్నీ. మీరు కూడా మరి క్వాంటిటీ లెక్క చెప్పండి అంటే నాకు కూడా తెలియదు. ఇట్లా పిండికి తగ్గట్టు వేసుకోరు. తర్వాత శనగపప్పును ఒక గంట సేపన్న నానబెట్టి ఆ పప్పుని ఇందులో వేసుకోరు. మీరు కావాలంటే బొబ్బరి పప్పు కూడా వేసుకోవచ్చు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ శనగపప్పు వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇక తర్వాత మంచిగా రుచికి తగ్గ ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోండి, ఎందుకంటే కొంచెం కలర్ కోసం. మీరు వేసుకోవద్దంటే వేసుకోవద్దు, ఇక కొంచెం మంచిగా ఉంటుంది, కలర్ఫుల్గా కనబడుతుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు ఇక్కడ ఎర్రకారంకి బదులు పచ్చికారం కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే మా పిల్లలకి ఎర్రకారం వేస్తేనే ఇష్టం, అందుకోసం అనేసి ఎర్రకారం వేసినా. మళ్ళీ పచ్చికారం ఫస్ట్ టైం చేసేటోళ్ళకు ఈ పచ్చికారం క్వాంటిటీ ఎంతో తెలియదు. కొన్ని కాయలు పచ్చికారం మంచి కారం ఉంటుంది, కొన్ని కాయలేమో కారం ఉండవు. ఆ రిస్క్ ఎందుకు పెద్ద అనేసి నేనైతే ఎర్రకారమే ఎప్పుడు కూడా ఎర్రకారం వేస్తాం. కావాలంటే పచ్చికారంతో కూడా మళ్ళొకసారి వేసి చూపెడతాం. ఇక తర్వాత ఇలా నేను ఇక్కడ కరివేపాకును కొంచెం తుంచేయాల్సిందండి, నాకు చేసేటప్పుడు కొంచెం కష్టమైంది. కరివేపాకును తుక్కుగా మంచిగా కట్ చేసి వేసుకోరి. నేనైతే ఆకులు వేసుడుతోటి కొంచెం కష్టమైంది పిండి కలిపేటప్పుడు కాదు, చేసేటప్పుడు కష్టమైంది. తర్వాత ఇందులో వేడి ఆయిల్ పోసుకోవాలి. మీరు వేడి ఆయిల్ పోసుకున్నా ఏం కాదు, డాల్డా పోసుకున్నా ఏం కాదు, నెయ్యి పోసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి అనుకోండి. కాకపోతే అది మాత్రం సలసలా మసులుతున్న వేడి నూనె పోసుకోండి. ఇట్లా పోసుకుంటేనే మన గారెలు క్రిస్పీగా గుల్లగా మస్తు నోట్లయితే కరుగుతాయి అన్నట్టు. తర్వాత ఈ నూనె అంతా పిండికి మంచిగా పట్టియాలి. బాగా ఇట్లా కలుపుకుంటా ఆ నూనె అంతా పిండికి పట్టేటట్టు బాగా కలుపుర్రి. ఇట్లా కలిపితేనే మస్తు టేస్ట్ ఉంటాయి గారెలు, క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు. ఇక తర్వాత ఇంట్లో గోరువెచ్చని వాటర్ పోసుకుంటా పిండి మొత్తాన్ని ముద్ద లెక్కనే కలుపుకోవాలి. చల్లనీళ్ళతోటి పిండి కలుపుకోవద్దు, గోరువెచ్చని వాటర్ తోటే పిండి కానీ కలుపుకోవాలి. మీకు చేసేటోళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం పిండిని అప్పటిదప్పుడు కలుపుకుంటా ముద్దలు చేసుకుంటా చేస్తే ఇంకా సూపర్ వస్తాయి, కానీ నాకు ఆ స్టేజ్ లేదు. ఇక నేనే వేసుకుంటూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం వాటర్ వేసుకుంటా ఒకటేసారి ముద్ద లెక్కలే వేసుకున్నా. మనకు ఎవరైనా చేసేటోళ్ళు హెల్ప్ ఉన్నారనుకోండి, కొన్ని నీళ్ళు పోసుకుంటా అప్పటిదప్పుడు కలుపుకుంటా అప్పటిదప్పుడు ముద్దలు చేసుకుంటా చేస్తే ఇంకా సూపర్ వస్తాయి. నాకు వేసేటోళ్ళు లేరని ఒకటేసారి ముద్ద మొత్తం చేసుకొని ఇట్లా చిన్నగా బాల్స్ లెక్కలే వేసుకోవాలి. చూసిరా కళ్యాణకు బాగా కనబడుతుంది కదా, దాన్ని అసలు చిన్న ముక్కలు చేసుకుంటే మంచిగా అనిపించింది. కాకపోతే ఏం కాదు, పర్లేదులేండి, అది ముద్దలో అతుక్కుపోయి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. అసలు కరివేపాకు అయితే అస్సలు మిస్ చేయకూర్రి, ఖచ్చితంగా కరివేపాకు అయితే వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకున్నా ఇంకా సూపర్ ఉంటుంది, పాలకూర వేసుకున్నా మస్తు ఉంటుంది. కాకపోతే ఇక అవన్నీ కూడా ఏమి వేయలేము, మా సార్కి కరివేపాకు తెచ్చడే కష్టమైంది. ఇక కొత్తిమీర అన్నాం అనుకో, ఇక మళ్ళీ ఆయన ఎక్కడెక్కడ ఇంత ఎత్తులు ఎత్తాడో అని భయానికి ఇక ఏం కొనుక్కరమ్మనిలే. ఈ కరివేపాకు కూడా మా పక్కకి ఇచ్చింది అన్నట్టు. కరివేపాకు వేసుకొని అన్నీ కూడా ఇట్లా చిన్న ముద్దలు లెక్కలా వేసుకోవాలి. మంచిగా నేను చూపించినట్టుగా చిన్నగా వేసుకోరి. మీకు గారె పెద్దగా కావాలంటే పెద్ద ముద్ద వేసుకోరి, చిన్నగా కావాలంటే చిన్న ముద్ద వేసుకోండి, ఇక మీ ఇష్టం అది ఎట్లా వేసుకుంటారు అనేది. కాకపోతే పిండి పొడిగా ఉన్నప్పుడే ఉప్పు కారాలు చూసుకోండి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నట్టు. ఇట్లా ముద్ద లెక్కలు వేసుకొని మన ఇప్పుడు చపాతీ ప్రెస్ మిషన్ ఉంటుంది కదా, ఇదే అండి గారెల మిషన్. ఈ గారెల మిషన్కి ఒక కవర్ని పెట్టుకొని మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ లేకపోతే అంత అతుక్కపోతుంది పిండి, కాబట్టి ఆయిల్ 2 వైపులా ఆయిల్ పెట్టుకొని మధ్యలో ఈ పిండి ముద్దను పెట్టుకొని మంచిగా ఇట్లా నేను చూపించినట్టుగా ప్రెస్ చేసుకోరు. ఒకవేళ ఈ మిషన్ కనుక లేకపోతే చేయితో కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఈ మిషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా అండి, అందుకోసమే నేను మిషన్తో చూపిస్తాను. మిషన్ కనుక లేకపోతే చేయితో కూడా ఒత్తుకోవచ్చు. తర్వాత వీటిని ఒక క్లాత్లో వేసుకోండి. ఇలా క్లాత్లో వేసేసుకొని అన్నింటిని కూడా సమానంగా ఇట్లా వేసుకోండి. మీరు ముద్ద సేమ్ సైజులో వేసుకుంటే గారెలు కూడా సేమ్ సైజులో వస్తాయి. మీరు కొంచెం పెద్దగా చిన్నగా వేసుకుంటే
పప్పు చెక్కలు కూడా కొంచెం పెద్దగా చిన్నగా వస్తాయి. వీటిని పప్పు చెక్కలనన్నో గారెలనన్నో అర్థమవుతలేదు ఇక నాకు. మీరైతే ఏదన్నా అనుకోర్రి, మీకు నచ్చింది వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ తొలి ఏకాదశికి అయితే మా తెలంగాణ సైడ్ ఖచ్చితంగా ఇవి వేసుకుంటారు అన్నట్టు. ఫస్ట్ తొలి పండగ కదా అండి మనకు, మన తెలుగు వాళ్ళకి ఈ తొలి ఏకాదశి అనేది తొలి పండగ కాబట్టి ఈ అప్పాలు అయితే వేస్తారండి మా సైడు. తర్వాత ఇట్లా క్లాత్లో వేసేసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ కావాలి, సలసలా మసులుతా అంటే ఈ గారెల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక జాలి గంటలో వేసేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఇక ఒక పెద్ద గిన్నెలు వేసుకొని ఈ అప్పాలు మొత్తం చల్లగా అయ్యాక మూత పెట్టకండి. వెంటనే మూత పెట్టిరనుకోండి అంతా ముక్కవాసన లెక్కలు వస్తాయి. కాబట్టి మంచిగా చల్లగా అయ్యి మన రూమ్ టెంపరేచర్ వచ్చేరాక అట్లనే వదిలిపెట్టండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో సర్వ్ చేసుకొని వర్షం పడతా అంటే మంచి టీ పెట్టేసుకొని పక్కనే పెట్టుకొని తింటా అంటే అబ్బో అమృతం లాగుంటాయి. అసలు టైం కూడా సూపర్గా గడిచిపోతుంది అన్నట్టు. ప్రతిసారి స్నాక్స్ చేసే బదులు ఇట్లా ఒక్కసారి వేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం తినేసేయచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లో స్నాక్గా కూడా పెట్టచ్చు. ఇవి నేను ఎందుకు చేస్తాను అనుకుంటారా, మా పాపకు కావాలట అండి. మా పాప ఫోన్ చేసి మమ్మీ గారెలు చేయవా అని అంటే సరే అనేసి ఇవి చేస్తాను. ఆంధ్ర సైడ్ గారెలు అంటే మినపప్పు గారెలు అనుకుంటారు, కానీ మా సైడ్ గారెలు అంటే ఇవే అండి. వీటిని పప్పు చెక్కలు అంటారు తెలంగాణలో. ఇక రాయలసీమలో ఏమంటారో మరి నాకైతే తెలియదు. ఇవే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, నోట్లు అయితే కరిగిపోతాయి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. అంతేకాకుండా డైలీ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.